హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిఖిలేష్. సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే గోకరకాయ పచ్చికారం అన్నమాట. సో చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో మొదటగా మనం గోకరకాయలు అనేవి గోకరకాయ గోరుచిక్కుడు అంటారు కదా, గోరుచిక్కుడు అంటారు కదా, క్లస్టర్ బీన్స్. సో ఈ క్లస్టర్ బీన్స్ అనేవి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే చాలామంది ఏంటి అంటే నా యూఎస్ నుంచి దిగొచ్చావా అది ఇది అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరికి మన తెలుగు రాని వాళ్ళు కూడా కొంతమంది చూస్తారు కదా, వాళ్ళకి అట్లీస్ట్ అర్థం అవ్వాలని నేను ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చెప్తానన్నమాట. అయితే మనము ఒక బాండీ తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఈ గోరుచిక్కుడు ఏవైతే ఉంటాయో వాటిని వేసుకొని ఒక 5 to 7 minutes మనం కుక్ చేసుకోవాలి వాటర్లో. సో అంతలోపు మనం మసాలా తయారు చేసుకుందాం. పచ్చికారం, పచ్చిమిరపకాయలు, అలాగే నువ్వులు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసానండి. నువ్వులు వచ్చేసి 1 స్పూన్ నుంచి స్పూన్నర నువ్వులు అనేది వేసుకోవాలి. వీటిని నేనేం ఫ్రై చేయట్లేదు, డైరెక్ట్గా గ్రైండ్ చేయబోతున్నాను. సాల్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. సో క్రిస్టల్ సాల్ట్ అన్నమాట ఇది. మనము ఉప్పు లావుగా ఉంటుంది కదా అది. సో అందుకే అందులోనే వేసి మిక్స్ చేసేస్తున్నాను. అది మిక్స్ అయ్యేలోపు మనం ఇది ఏం చేద్దామంటే మనం తాలింపు వేసేసుకుందామండి. సో ముందుగా ఒక బాండీ తీసుకొని ఇందులో ఆయిల్ వేస్తున్నాను. సో పల్లి నూనె అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో రెగ్యులర్గా సన్ఫ్లవర్ ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఆయిల్ చేంజ్ చేస్తూ ఉండండి. సో పల్లి నూనె కర్రీస్కి చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది వేసుకోవాలి. సో పసుపు వేసుకొని ఇవి ఆనియన్స్ అన్నిటిని ఈవెన్గా కలిపేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఏవైతే ఈ గోకరకాయలు ఉన్నాయో గోరుచిక్కుడు, సో వీటిని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చివాసన అనేది వెళ్ళిపోవాలి. సో పచ్చివాసన వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకొని ఏం చేయాలి అని అంటే మనం ముందుగా ఏదైతే మసాలా తయారు చేసుకున్నామో దాన్ని కూడా యాడ్ చేయాలి కదా. డైరెక్ట్ ఈ కూరగాయలు ఈ గోకరకాయ మీద వేయకుండా పక్కన కొద్దిగా ఆయిల్ వేసుకొని సో ఈ మసాలా ఏదైతే ఉందో ఈ ఆయిల్లో వేస్తున్నాను అన్నమాట. సో డైరెక్ట్ ఈ గోరుచిక్కుడు మీద వేసేస్తే ఏమవుతుందంటే పచ్చి పచ్చిగా ఉంటుంది స్మెల్ అనేది. సో పక్కకి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఏంటి అంటే ఆ పచ్చివాసన అనేది పోతుంది. సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనము పచ్చిమిరపకాయలు నువ్వుల పేస్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. ఒక 5 minutes అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పచ్చివాసన పోయే వరకు. తర్వాత మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా, మర్చిపోయి మళ్ళీ అస్సలు వేయకండి, సాల్ట్ ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకొని ఒకసారి సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా చెక్ చేసుకోండి. మరి కారం సరిపోతే ఎలా అంటే అలాంటి టైంలో కొద్దిగా మన నార్మల్ ఎండుకారం ఏదైతే ఉంటుందో అది వేసుకోవచ్చు. సో మూత పెట్టుకొని ఒక 5 to 7 minutes కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి తేలిపోతుంది అన్నమాట. ఇలా కుక్ చేసుకోవాలి. అయితే నేను ఇందులో ఒక టమాటో కూడా వేసానండి, కాకపోతే అది వీడియో క్లిప్ మిస్ అయింది. మీరు కుదిరితే టమాటో వేసుకోండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్. టమాటో లేకుండానే కర్రీ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా టమాటో ఉంటే కర్రీ ఎక్కువ అవుతుందని నేను టమాటో వేసాను. సో మనకి ఇది మొత్తం కుక్ అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ పచ్చికారం రెడీ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.